సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంట్లో అందరూ వచ్చారు కదా, యవనస్తులతో సహా టీవీ దగ్గరికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తోంది. దేవుని వాక్యానికి మనం ఎంత గౌరవం ఇస్తే అంతగా మనం దీవించబడతామో అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సకాలానికి వచ్చిన మీ అందరినీ ఆ ప్రియ ప్రభు నిండారుగా దీవించునుగాక. ఇక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. కార్యక్రమంలో వాక్య వివరణ జరిగే ముందుగా ఒక పాట విందాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుని యేసయ్య ద్వారా మీ కృపాసనాన్ని సమీపిస్తూ ఉన్నాం. నాయనా, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మేము అర్థం చేసుకుని ప్రభువా, మీ వాక్యాన్ని గ్రహించే కృప మీరు మాకు దయచేయండి స్వామి. మీరు ప్రేమ స్వరూపిగా ఈ లోకంలోనికి వచ్చారు. నీ కుమారుని యేసు ప్రభు వారిని నాయన మీరు సిలువలో బలి చేశారు. నాయన నీ కుమారుడి యొక్క బలియాగం ద్వారా మాకు ప్రసాదించిన రక్షణ కొరకై వందనాలు. ఆయన మరణంలో, ఆయన పునరుద్ధానంలో మాకు అనుగ్రహించిన శక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
నేటి వరకు మా కొరకు విజ్ఞాపన చేస్తూ మరలా రాబోతున్న ఆ యేసు ప్రభు వారి పుణ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మన ఇంట్లో యవ్వనస్తులు ఏ రీతిగా ఉన్నారు? వారు కాలేజీకి పాఠశాలకు సక్రమంగా వెళుతున్నారు కదూ? మీరు చూడాలి తల్లిదండ్రులుగా. ఆయా సమయాల్లో వారు వెళుతున్న కాలేజీకి వెళ్ళి చెక్ చేయడం అనేది కూడా చాలా మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో చాలా మంచి స్కూల్స్ వచ్చాయి, కాలేజెస్ వచ్చాయి. తద్వారా మన బిడ్డల భవిష్యత్తును నిర్ణయించే కోర్సులలో ఈ యొక్క పాఠశాలలు సహాయపడుతున్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. గత పాఠంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 29-30 వచనాలు చదివాను. మరొకసారి చదువుతున్నాను. నన్ను పంపినవాడు నాకు తోడైనాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యేసు ప్రభువు వారు చెబుతున్నారు, నన్ను పంపినవాడు నాకు తోడైనాడు. ఈ లోకానికి శరీరధారి అయి వచ్చిన యేసు ప్రభువు వారు మనకు తోడై ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. మన యొక్క కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, గడాంధకారపు లోయలలో ఆయన మనకు తోడై ఉన్నాడు. అనేక పర్యాయాలు విసుకొచ్చి తల్లి తండ్రి మనను ప్రేమించకపోయినా నిరంతరము మనను ప్రేమించేవాడు. మనం ఎంత దుర్మార్గులమైనా, ఎంత పాప జీవితంలో జీవిస్తున్నా మనను ప్రేమించే ఆ ప్రియ ప్రభు యొక్క మాటలు జాగ్రత్తగా వినాలి. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యేసయ్య మాటలు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినవాడు. తండ్రికి ఇష్టమైన కార్యాలు చేసే కుమారుడు. ఎంత మంచి కుమారుడు! ఆ కుమారుడు మనకు మార్గదర్శిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన జీవించాడు. ఆయన ఇంటిలో తల్లిదండ్రులతో ఉన్నప్పుడు తండ్రి గారి యొక్క వడ్రంగి పనిలో ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. వాక్యం వింటున్నా నా యవ్వన బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు సహాయపడాలి. మీ తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి. ఒకవేళ నేను మేజర్ అయ్యాను, వయస్సులోనికి వచ్చాను, తల్లిదండ్రుల ఇష్టం లేదు, నా ఇష్టం జరగాలి, నేను ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటాను, వారెవరు నన్ను అడగటానికి అన్నట్టుగా జీవించడం మంచిది కాదు. తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పంచుకుని వచ్చిన బిడ్డలు, మీరు జాగ్రత్తగా మీ తల్లి తండ్రి యొక్క మాట వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాలలో ఆయన యందు మనము విశ్వాసం ఉంచితే, మన విశ్వాస జీవితం ద్వారా బయట వారు మనతో సహవాసం చేయడం ద్వారా అనేకులు ప్రభువును విశ్వసిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన యొక్క జీవితాల్లో కొంతమంది నేను ఒంటరి వాడను, నేను ఒంటరి దానను అనుకుంటారు. మరొకసారి చెప్తున్నాను, ప్రియ పాప, ప్రియ బాబు, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఆయన నిన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. అలా విడిచిపెట్టలేదు. ప్రేమతో కూడిన ఆయన మాటలు ఆ సమయంలో వారి హృదయాలలో నాటుకున్నాయి. కాబట్టి అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. 31, 32 వచనాలు యోహాను సువార్త 8వ అధ్యాయం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే
నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. వారు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, మంచిదే. ఆ విధంగా విశ్వాసం ఉంచిన యూదులలో ప్రభువారు చెప్తున్న మాటలు మనకు ఎంతో అవసరం. ఒక వ్యక్తి రక్షింపబడితే సరిపోదు. నా మాట జాగ్రత్తగా వినండి. ఆ రక్షణలో ఆ విశ్వాసి ప్రతిరోజు ప్రభుతో జీవిస్తూ తన మరణము వరకు ఆయన విశ్వాసములో పెరుగుతూ ఉండాలి, వాక్యములో పెరుగుతూ ఉండాలి, ప్రార్థనలో పెరుగుతూ ఉండాలి. ఈ వాక్యము గూర్చి కీర్తనాకారుడు చక్కటి విషయాలు 119వ కీర్తనలో రాశాడు. ఈ దేవుని వాక్యము మన హృదయాలలో ఉంటే మనము ఎన్నడూ పాపము చేయము. కాబట్టి మనము వాక్యములో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి అనే మాట చాలా మంచి మాట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువారు ఈ రీతిగా చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము నుంచి నేను చదువుతున్నాను. బైబిళ్ళు మీ ముందు ఉంటే నాతో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము నుంచి 7వ వచనం వరకు. నాయందు నిలిచియుండుడి, మీ అందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదు, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అది కాలిపోవును. ప్రియులరా, మనము తీగలము, ఆ ప్రియ ప్రభు ద్రాక్షవల్లి. ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రభు వాక్యంలో మనము నిలిచి ఉంటే మనము ఆయన శిష్యులమై ఆయనను సంపూర్ణంగా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయన సత్యము గనుక ఈ సత్యము మనను స్వతంత్రులుగా చేస్తుంది అని ఆ ప్రియ ప్రభు చెబుతున్నారు. సత్యమైన ఆ ప్రియ ప్రభులో సత్యమైన రీతిగా మనము జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 33వ వచనం, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనేది. యేసు ప్రభువు చెప్పిన మాట వీరికి అర్థం కాలేదు. వారు పరిసయ్యులు, వారు శాస్త్రులు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, పండితులు. యేసయ్య చెప్పింది వారికి అర్థం కాలేదు. ఆయన మాట్లాడేది వారు, ఇక్కడ వీరు అనగా ఈ పరిసయ్యులు, శాస్త్రులు, అక్కడ చేరిన వారు మాట్లాడేది ఎంతో అబద్ధం. బబులోనులో వారు జీవించలేదా? ఐగుప్తు దేశంలో వారు జీవించలేదా? బబులోను దేశంలో, ఐగుప్తు దేశంలో వారు రాజులా? వారు పరిపాలించారా? బబులోనులో ఇశ్రాయేలు దాసులు కదా, ఐగుప్తులో ఇశ్రాయేలు దాసులు కదా. వీళ్ళు ఏమంటున్నారు? మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే. వారి యొక్క పాత జీవితాన్ని వారు మర్చిపోయారు. ప్రియులరా, ఇప్పుడు కూడా చూసినట్లయితే వారు రోమా సంఖ్యలలో ఉన్నారు.
ఈ సత్యం కూడా వారికి గోచరం కాలేదు. ఈనాడు కూడా ఈ యొక్క ప్రజలు సాతానుని యొక్క అధీనంలో ఉండి సత్యాన్ని మరుగుపరుస్తున్నారు. వాక్యం వింటున్నవారు సత్యాన్ని అమ్మివేయకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరుగుపరచకూడదు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని. ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనం కూడా దాసులముగా జీవిస్తున్నాం. దేనికి దాసులు? పాపానికి దాసులముగా మనం కూడా జీవిస్తున్నాం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీకు డబ్బు ఉండవచ్చు, నీకు అధికారం ఉండవచ్చు, నీకు ఏదైనా ఉండవచ్చు, కానీ నీవు పాపానికి దాసుడుగా జీవిస్తున్నావు కదూ. ఈ సత్యాన్ని గమనించాలి. ఎంతోమంది చెల్లెండ్రు నాతో మాట్లాడుతూ చెప్తారు, నా భర్త గారు పెద్ద ఆఫీసర్ అండి. పెద్ద ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఆఫీసులో ఒక అమ్మాయిని పెట్టుకున్నారు. నా మాటలు జాగ్రత్తగా వినాలి కదూ. మీకు భారంగా బాధగా ఉంటే ఉండవచ్చును, కానీ ఇది సత్యము అనే విషయాన్ని మీరు అంగీకరించాలి. అందరూ అధికారులు కాదు నేను చెప్పేది. అందరూ దేవునికి లోబడటం లేదు అని నేను చెప్పడం లేదు. కొద్దిమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ ప్రభు వారి దాసులుగా వారు జీవిస్తున్నారు. ప్రభు వారికి నమ్మకంగా జీవిస్తున్నారు. ఇంట్లో భార్యకు బిడ్డలకు నమ్మకంగా జీవిస్తున్నారు. కొద్దిమంది ఆ నమ్మకాన్ని తప్పి జీవిస్తున్నారు. కాబట్టే ఈ మాటలు చెప్పవలసి వచ్చింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 34వ వచనం, మేమెన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదు అని వీరు చెప్పారో ప్రభు యొక్క మాట. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుగుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. ప్రియులారా, వారు భౌతికంగా ఆధ్యాత్మికంగా పాపములో జీవిస్తున్నారు. వారు స్వతంత్రులు కారు. వారు దేనికి కూడా స్వతంత్రులు కారు. వారు గర్వించేది, చెప్పుకునేది ఏమిటి అనగా, మేము అబ్రహాము సంతానము అంటూనే అబ్రహాము సంతానమైన ప్రభు వారిని చంప చూస్తూ ఉన్నారు. యేసయ్య అబ్రహాము సంతతి కాదా? అబ్రహాము సంతతి వాడైన యేసు ప్రభు వారిని చంపడం వీరికి ధర్మమా? మేము కూడా అబ్రహాము సంతానమే అంటున్నారు. అంటే సహోదరుణ్ణి చంపే ధర్మశాస్త్రాన్ని వీరు చదివారా? పిల్లరా, ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడే. ఈ సత్యాన్ని వింటున్న మనం అందరము గ్రహించాలి. నీవు పాపంలో జీవిస్తున్నావు కదూ. పాపము నిన్ను ఏలుబడి చేస్తూ ఉంది కదూ. ప్రియ బిడ్డలారా, నీవు పాపానికి దాసుడు అని నీవు ఒప్పుకుంటే, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ఆ ప్రియ ప్రభు దగ్గరకు రాగలిగితే నీవు దీవించబడతావు. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీవు దేవుని ఇంటిలో లేకపోవడమే నీవు పాపానికి దాసుడువు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుని వాక్యం ఎవరిలో పనిచేస్తూ ఉంటుందో వారు దేవుని బిడ్డలు, దేవుని సంబంధులు. దేవుని వాక్యము ఎవరిలో పనిచేయదో వారు సాతాను సంబంధులు, అనగా సాతానునికి దాసులు. దేవుని వాక్యము నీలో పనిచేస్తే
యేసే రక్షకుడు అని నువ్వు గ్రహిస్తావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 39వ వచనం నుంచి 43వ వచనం వరకు నేను చదువుతున్నాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడునైనా నన్ను మీరిప్పుడు వెదుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి ఏ విధంగా ఉంటారో కుమారుడు అదే విధంగా ఉంటాడు. తండ్రిని మీరు గ్రహిస్తే కుమారుని కూడా మీరు గ్రహిస్తారు, అంతే కదా. యథా రాజు తదా ప్రజ అన్న లోకోక్తి మనము ఎరుగుదుము, కానీ ఆ సత్యాన్ని మనము అంగీకరించడం లేదు. మేము అబ్రహాము సంతానము అంటూనే ఆ లక్షణాలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇట్టి వారికి అబ్రహాము సంతానము అని ఈ విధంగా పిలుస్తారండి. వీరి తండ్రి అబ్రహాము అనే దానికంటే వీరు తండ్రి సాతానుడు అని చెప్పాలి. 44వ వచనం, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వానిందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇంకొక మాట, మేము వ్యభిచారమందు పుట్టిన వారం కాము అనడంలో యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన జన్మను వారు దెప్పి పొడుస్తున్నారు. ప్రభువారి పుట్టుక గూర్చి వీరికి చెడు అభిప్రాయం ఉంటే ఉండవచ్చు. ఎందుచేతనగా స్త్రీ పురుషుల సంయోగం వలన యేసు ప్రభు పుట్టలేదు అన్నదే వీరికి తెలుసు, కానీ దానిలో ఉన్న మర్మం వారికి అర్థం కావడం లేదు. స్త్రీ పురుష సంయోగం వలన యేసు ప్రభు వారు పుట్టి ఉంటే యేసు ప్రభు వారు పాపి అయి ఉండేవాడు. యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించినవాడు. ఆ ప్రియ ప్రభు పాపము లేనివాడు. పాపము లేని ఆ ప్రియ ప్రభు పాపమున్న మనకు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. మనం రక్షించడానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. వారి పాపము నుండి ఆయన వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. కాబట్టి ఆ యేసు నీకు రక్షకుడైనాడమ్మా బాబు. ఈ రాత్రి ఆలోచించాలి. ఈ క్షణంలోనే ప్రియ ప్రభువా, నేను ఆ యూదుల వలె నేను పాపములో జీవిస్తూ వచ్చాను. ఈ సత్యాన్ని ఈ రాత్రి నేను గ్రహించాను. ఆ పాప కూపంలోంచి నన్ను రక్షించి నీ బిడ్డగా చేసుకోమని ప్రార్థించుమని మనవి చేస్తున్నాను. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న మీలో ఆ ప్రియ ప్రభు అనుగ్రహించునుగాక. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు వాక్యాన్ని వింటూ ఎవరు తమ హృదయాలను ప్రభువుకి ఇచ్చారో అట్టి వారిని ప్రభు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. God is good all the time. He put a song of praise in this heart of mine.
God is good, yes He is, all the time. Through the darkest night, His light will shine. God is good, yes He is. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good. God is good. He's so good. He's so good. God is good. He's so good. Help me out. All the time. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.